హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి మనం 10th క్లాస్లో థర్డ్ చాప్టర్ పాలినామియల్స్. సో ఈ పాలినామియల్స్ గురించి చూద్దామండి. ఫస్ట్ బేసిక్స్. ఫస్ట్ వచ్చేసి మనం పాలినామియల్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ అంతకంటే ముందు ఆల్జీబ్రా. ఆల్జీబ్రా అంటే మనకందరికీ బాగా తెలుసు కదా. ఆల్జీబ్రా అంటే వేరియబుల్స్, కాన్స్టాంట్స్ రెండింటిని కలిపి మనము ఆల్జీబ్రా అంటాం. ఇక్కడ ఏంటి అంటే వాట్ ఆర్ పాలినామియల్స్ అంటే పాలినామియల్స్ ఆర్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ కన్స్ట్రక్టెడ్ యూజింగ్ కాన్స్టాంట్స్ అండ్ వేరియబుల్స్. ఇవి కూడా కాన్స్టాంట్ అండ్ వేరియబుల్స్ లో ఫామ్ అయ్యే వాటే పాలినామియల్స్ అంటారు. బట్ ఏంటి అంటే సో ఇక్కడ వచ్చేసి వాటి యొక్క పవర్స్ వచ్చేసి నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అయి ఉండాలి. అలాంటి వాటినే మనం పాలినామియల్స్ అని చెప్తాము. ఓకేనా, నాన్ నెగటివ్ ఇంటీజర్స్ ఉండాలి. మరి ఇంటీజర్స్ లో మనకి ఏమేమి ఉంటాయి? ఇంటీజర్ అంటే ఏంటి? సో 0, -1, -2, -3, -4, అలాగే 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఇక్కడ ఓవరాల్ మనం ఒకటి బాగా అర్థం చేస్తే ఇవి నాన్ నెగటివ్ అన్నారు. అంటే ఇక్కడ నెగటివ్ ఉంది కదా, ఇవి ఉండకూడదు. ఇవి పాలినామియల్స్ లో రాకూడదు. ఎక్కడ? వాటి యొక్క పవర్స్ లో. ఏమంటే ఇప్పుడు వేరియబుల్ ఉంది కదా, ఈ వేరియబుల్ ఉండే పవర్ నే బేస్ చేసుకునే డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్ ని డివైడ్ చేస్తాము. సో అక్కడ మనకి పవర్ లో నెగటివ్ ఇంటీజర్స్ ఉండకూడదు. ఓకేనా. ఇప్పుడు పాలినామియల్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు చూడండి 2x + 5. సో 2x + 5 అనే దానికి x కు పవర్ లో ఎంత ఉంది? 1 ఉంది. సో ఇది నాన్ నెగటివ్ ఇంటీజర్ ఆఫ్ పాలినామియల్. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ ఏ పాలినామియల్. ఇక్కడ చూడండి, సో డిగ్రీస్ చెక్ చేయాలి. డిగ్రీస్ చెక్ చేసి సో x కు పవర్ లో ఎంత ఉంది? 2. x కు పవర్ లో ఎంత ఉంది? సో ఇట్ ఈస్ ఆల్సో పాలినామియల్. ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, సో ఇట్ ఈస్ ఆల్సో పాలినామియల్. x కు పవర్ లో 3 ఉంది. ఇక్కడ ఓవరాల్ గా చూస్తే 1/x² అనే దాన్ని మనం ఏం రాసుకోవచ్చు? x పవర్ -2 అని రాసుకోవచ్చా? సో అప్పుడు ఇది పాలినామియల్ కాదు. సో ఎందుకంటే పాలినామియల్ అంటే ఒక నాన్ నెగటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. సో ఇక్కడ కూడా చూడండి, సో ఇక్కడ 1/2 ఇంటూ x పవర్ -1 అని రాసుకోవచ్చా? సో దేర్ఫోర్ ఇది కూడా మనకు ఒక పాలినామియల్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉందంటే 3 ఇంటూ x పవర్ 3/2. రూట్ ఆఫ్ x అంటే మనం ఏం రాసుకుంటాము? x పవర్ 1/2 అని రాసుకుంటాం. ఇది కూడా మనకి పాలినామియల్ కాదు. సో దేర్ఫోర్ పాలినామియల్ అని చెప్పాలి అంటే పవర్స్ లో, అంటే ఏవైతే వేరియబుల్స్ ఉంటాయి కదా, ఆ వేరియబుల్స్ యొక్క పవర్స్ లో నాన్ నెగటివ్ ఇంటీజర్స్ ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు కొన్ని మనం చిన్నవి డెఫినేషన్స్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి పేరులోనే ఉంది, దాని యొక్క వాల్యూస్ మనం చేంజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గా చూద్దాం. ఎగ్జాంపుల్ గా a b c అలాగే x y z అండ్ సో ఆన్ ఇలా స్మాల్ లెటర్స్ తో మనం రిప్రజెంట్ చేస్తాం వేరియబుల్స్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఏ వాల్యూస్ అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ వాల్యూస్ అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి వీటిని వేరియబుల్స్ అని చెప్తాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి కాన్స్టాంట్ అంటే ఈ మనకి టర్మ్స్ ఉన్నాయి కదా, ఈ టర్మ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది తెలిసినప్పుడు మాత్రమే మనం క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలం. కాన్స్టాంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు x² + 2x + 5 ఉంది. ఇందులో కాన్స్టాంట్ ఏది అంటే 5 అనేది కాన్స్టాంట్. ఎందుకంటే ఇక్కడ మనకి 5 అనే వాల్యూ మారదు. ఎప్పుడు కూడా 5 అంటే 5ఏ. ఓకేనా. సో అలాగే ఇంకా ఎగ్జాంపుల్స్ 6, 7, 8 అండ్ సో ఆన్. ఇక్కడ 5, 6, 7, 8 ఇలాంటి నెంబర్స్ నే కాన్స్టాంట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ నెంబర్స్. సో వీటిని మనం కాన్స్టాంట్స్ అని చెప్తాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి లైక్ టర్మ్స్. సో ఒక పాలినామియల్ ఈక్వేషన్స్ ని మనం అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు లైక్ టర్మ్స్ ఏమి ఉన్నాయి అనేది చెక్ చేయాలి. లైక్ టర్మ్స్ అంటే ఏంటి? సో లైక్ టర్మ్స్ అంటే ఏంటి అనేది చూడాలి. సో ఇప్పుడు చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ గా 2x + 3x + 2 అలాగే 4x + 5x + 5. సో ఇక్కడ లైక్ టర్మ్స్ చెక్ చేసుకున్న తర్వాతనే మనం అడిషన్ చేయగలం. ఇందులో 2x ఇందులో 4x లైక్ టర్మ్ అంటే ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. పవర్ లో కూడా సేమ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అలాగే సో నెక్స్ట్ సో ఇలా ఉంది అనుకుందాం, స్క్వేర్ ఉంది. ఇప్పుడు 3x² 5x² రెండు కూడా సేమ్. అవునా, పవర్ లో సేమ్ ఉంది, ఇక్కడ పవర్ లో సేమ్ ఉంది. అలాగే మనకి వేరియబుల్ ఏదైతే ఉందో అది కూడా సేమ్ ఉంది, x. సో ఇలా సేమ్ ఉంటే మన
వై స్క్వేర్ ఓకేనా. సో అలాగే ఎక్స్ ఎక్స్ అలాగే మనం ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమేమి తీసుకోవచ్చు వై క్యూబ్ మైనస్ వై క్యూబ్. సో వీటిని మనం లైక్ టర్మ్స్ అని చెప్తాము. అలాగే ఇప్పుడు ఇంకా మనకి కొన్ని టర్మ్స్ ఉన్నాయి ఏంటి అంటే అవి మనకి కోఎఫిషియంట్. కోఎఫిషియంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. 5x 6x. ఇప్పుడు చూడండి ఇక్కడ వేరియబుల్ ఉంది కదా, ఈ వేరియబుల్కి మల్టిపుల్గా అంటే ప్రోడక్ట్లో ఏముంది? సో ఈ వేరియబుల్కి ముందర మనకి ఏముంది? 5 అనేది ఉందా? 5 ఇంటూ ఎక్స్ అనే అర్థం. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? 6 ఇంటూ ఎక్స్ అనే అర్థం. సో అక్కడ మనకి ఏదైతే మనం వేరియబుల్ని ఒక నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తున్నామో ఆ నెంబర్నే కోఎఫిషియంట్ ఆఫ్ దట్ వేరియబుల్ అని చెప్తాము. సో దేర్ఫోర్ ఇక్కడ కోఎఫిషియంట్ వచ్చేసి 5, ఇక్కడ కోఎఫిషియంట్ వచ్చేసి 6. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ పాలినామియల్స్. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. సో ఏదైనా కానీ ఒక పాలినామియల్లో హైయెస్ట్ పవర్ని చూసుకొని ఆ హైయెస్ట్ పవర్ని బట్టే మనము ఆ డిగ్రీ యొక్క పాలినామియల్ యొక్క డిగ్రీని మెజర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి 2x ప్లస్ 5 అనే ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది. సో ఇక్కడ వేరియబుల్స్ తీసుకోండి. వేరియబుల్స్ ఇక్కడ వేరియబుల్ ఉండేది ఒకటే ఒకటి ఉంది. ఆ వేరియబుల్ పవర్లో ఎంత ఉంది? 1 ఉంది. అలాగే ఎగ్జాంపుల్స్ ఇంకా 3x 5x ప్లస్ 6. సో ఇలాంటివి తీసుకున్నప్పుడు సో మనకి పవర్లో ఎంత ఉంది? 1. ఇలాంటి పాలినామియల్స్ని మనం లీనియర్ పాలినామియల్ అని చెప్తాము. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్. హైయెస్ట్ పవర్ చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా 4x² ప్లస్ 3x ప్లస్ 6 x² ప్లస్ 2 x² మైనస్ 4. సో ఇక్కడ మనం ఓవరాల్గా ఫస్ట్ పాలినామియల్లో చెక్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ డిగ్రీ ఎంత అంటే ఇక్కడ డిగ్రీ 1 ఉంది. మరి ఇక్కడ డిగ్రీ ఎంత అంటే దీనికి డిగ్రీ 0. ఓకేనా. ఏమీ లేదు అంటే ఇక్కడ డిగ్రీ 0 ఉంది అని అర్థం. అంటే ఇక్కడ 6x⁴ అని కూడా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకి ఓవరాల్ ఇక్కడ డిగ్రీ ఎంత అంటే ఇక్కడ డిగ్రీ 1, ఇక్కడ డిగ్రీ ఎంత అంటే ఇక్కడ డిగ్రీ 2. సో హైయెస్ట్ డిగ్రీ ఎంత? 2. హైయెస్ట్ డిగ్రీ చెక్ చేసినప్పుడు 2 వస్తే దాన్నే మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్తాము. సో ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ అంటే 3x³ ప్లస్ 5x² ప్లస్ 5x మైనస్ 6. సో ఇక్కడ ఓవరాల్గా మనకి డిగ్రీ చెక్ చేద్దాం. సో టర్మ్స్ ఇక్కడ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క టర్మ్ అని చెప్తాము. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ప్లస్కు మైనస్కు మధ్యలో లేదా ఒక్కొక్క సింబల్కి మధ్యలో ఉండేదాన్ని ఒక్కొక్క టర్మ్ అని తీసుకున్నాం. ఇక్కడ ఓవరాల్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ డిగ్రీ ఎంత అంటే ఇక్కడ 0, ఇక్కడ డిగ్రీ ఎంత అంటే ఇక్కడ 1, ఇక్కడ డిగ్రీ ఎంత అంటే ఇక్కడ 2, ఇక్కడ డిగ్రీ ఎంత అంటే ఇక్కడ 3. ఓకేనా. సో దీన్నే మనం క్యూబిక్ పాలినామియల్ అని చెప్తాం. క్యూబిక్ పాలినామియల్ ఇంకా ఎగ్జాంపుల్ y³ మైనస్ y²/2 x³ 1/x³ మైనస్ x². సో ఇలాంటి వాటినే మనం క్యూబిక్ పాలినామియల్ అని చెప్తాము. ఓకేనా. సో నెక్స్ట్ అలాగే ఏదైనా కానీ ఒక పాలినామియల్ యొక్క వాల్యూస్ని కనుక్కోవాలంటే సో దాన్ని మనం సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ వన్ తీసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి 2x ప్లస్ 5 అని ఉంది. సో దీన్ని వాల్యూస్లోకి రిప్రజెంట్ చేయాలి అంటే ఇది ఎక్స్ ఫార్మాట్లో ఉంది కాబట్టి p of x = 2x ప్లస్ 5 అని మనం రాసుకోవాలి. సో అలాగే ఒకవేళ ఒక ఎక్స్ప్రెషన్ ఇలా ఉంది అనుకోండి, y² ప్లస్ 2y ప్లస్ 5 అంటే ఇది y ఫార్మాట్లో ఉంది కాబట్టి దీన్ని p of y = y² ప్లస్ 2y ప్లస్ 5. ఒకవేళ p of 1 వాల్యూ ఎంత? p of y వాల్యూ 1 లేదా 2 ఇలాంటి వాల్యూస్ని మనం వాల్యూస్ కనుక్కోమన్నప్పుడు y ప్లస్ 1 ఉంది కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేసి దాని వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో డూ దిస్ అనేసి 2 క్వశ్చన్లు ఇచ్చినారు. ఇక్కడ ఓవరాల్గా చేస్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి p of x x² మైనస్ 5x మైనస్ 6 అని ఇచ్చినారు. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కనుక్కోమంటున్నాం. ఫస్ట్ p of 1 అంటే ఏంటి? x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసి దాని వాల్యూ ఎంతని చెప్పాలి. సో x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1² మైనస్ 5 × 1 మైనస్ 6. సో
p of 2 సబ్స్టిట్యూట్ చేస్తే సో 2 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 2 మైనస్ 6. సో ఇక్కడ మనకి ఓవరాల్ గా 2 స్క్వేర్ వాల్యూ 4, 5 2 వచ్చేసి 10 మైనస్ 6. సో ఇక్కడ చూడండి 16 లో నుంచి 4 తీసేస్తే మైనస్ 16 4 తీసేస్తే 16 లో నుంచి 4 మైనస్ 16 అంటే సో దట్ ఈక్వల్స్ టు 16 లో నుంచి 4 తీసేస్తే మైనస్ 12 వచ్చేసి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ p of 2 అయిపోయింది. నెక్స్ట్ p of 3 is equals to 3 square minus 5 into 3 minus 6. సో దట్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 9, 5 3s వచ్చేసి 15 మైనస్ 6. 15 ఒక 6 వచ్చేసి 21. సో దట్ ఈక్వల్స్ టు 11 లో నుంచి 9 తీసేస్తే 11 నుంచి 9 తీసేస్తే 2. సో 12 వచ్చేసి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో అది కూడా మైనస్ 12. నెక్స్ట్ p of 0 అంటే సో x ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 స్క్వేర్ 5 ఇంటూ 0 మైనస్ 6. సో దట్ ఈక్వల్స్ టు మైనస్ 6 ఆన్సర్. 0 ఇంటూ 0 0, 5 ఇంటూ 0 0 మైనస్ 6. సో ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి p of మైనస్ 1. సో మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ మైనస్ 1 మైనస్ 6. దట్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్ మైనస్ 1 ఇంటూ మైనస్ 5. సో ప్లస్ 1 అవుతుంది. సో మైనస్ 5 మైనస్ 1 ప్లస్ 5 మైనస్ 6. ఇక్కడ చూడండి ప్లస్ 5 ప్లస్ 1 అంటే 6. 6 లో నుంచి 6 పోతే 0 వచ్చేసి ఆన్సర్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. p of మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. నెక్స్ట్ p of మైనస్ 2. p of మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ మైనస్ 2 మైనస్ 6. ఓకేనా? సో ఇక్కడ 2 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 4, 5 2s 10 ప్లస్ 10 మైనస్ 6. సో ఇక్కడ 10 లో నుంచి 6 పోతే 4 ప్లస్ 4 వచ్చేసి 8. ఓకేనా? సో ఎక్కడైతే ఏ వాల్యూస్ దగ్గర p of x is equals to 0 అవుతుందో దాన్నే మనం జీరోస్ ఆఫ్ పాలినామియల్స్ అని చెప్తాం. జీరోస్ ఆఫ్ పాలినామియల్స్ అంటే మైనస్ 1 వచ్చేసి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ p of మైనస్ 3 కూడా కనుక్కోమన్నారు కదా. p of మైనస్ 3 is equals to మైనస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ మైనస్ 3 మైనస్ 6. దట్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 9, 5 3s వచ్చేసి 15 మైనస్ 6. సో ఇక్కడ ఓవరాల్ గా 15 నుంచి 6 పోతే 9 ప్లస్ 9 వచ్చేసి 18 వచ్చేసి ఆన్సర్. ఇవి వాళ్ళు కనుక్కోమన్న వాల్యూస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి p of m is equals to m square minus 3m plus 1 అని ఇచ్చినారు. p of m is equals to m square minus 3m plus 1. then p of 1 ఎంత అంటున్నారు. సో 1 square minus 3 into 1 plus 1. సో that equals to 1 minus 3 plus 1. 3 1s 3 కదా. సో ఇక్కడ మైనస్ 3 లో నుంచి 2 తీసేస్తే మైనస్ 1 వచ్చేసి ఆన్సర్. నెక్స్ట్ p of మైనస్ 1 is equals to మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ m ప్లస్ లో మైనస్ 1 ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో మైనస్ 1 ప్లస్ 1. సో దట్ ఈక్వల్స్ టు 1 మైనస్ 1 ఇంటూ మైనస్ 1. ఇక్కడ చూడండి మైనస్ 1 ఇంటూ మైనస్ 1. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అంటే ప్లస్ 1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 1 3 ప్లస్ 1. సో దట్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 1 4 4 ప్లస్ 1 వచ్చేసి 5. సో p of మైనస్ 1 వచ్చేసి వాల్యూ 5 అవుతుంది. నెక్స్ట్ డూ దిస్ అని చెప్పేసి మరొక 2 క్వశ్చన్స్ ఇచ్చినారు. అది జీరోస్ ఆఫ్ పాలినామియల్స్ కి సంబంధించిన క్వశ్చన్స్. ఒకసారి చూడండి. సో p of x is equals to 0 ఏ వాల్యూ దగ్గర అయితే p of x అనేది 0 అవుతుందో ఇచ్చిన పాలినామియల్ ఏ వాల్యూ దగ్గర అయితే 0 అవుతుందో అలాంటి వాల్యూస్ ని జీరోస్ ఆఫ్ పాలినామియల్స్ అని చెప్తారు. ఓకేనా? ఇప్పుడు చూడండి p of x is equals to ఫస్ట్ మనకి ఏమి ఇచ్చినారు x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3. ఇప్పుడు p of 0 is equals to 0 square minus 4 into 0 అంటే 0 plus 3 is equals to 3 అంటే p of 0 is equals to 3 వచ్చింది. నెక్స్ట్ p of 1 is equals to 1 square value 1. సో minus 4 into 1 అంటే minus 4 plus 3 is equals to ఇక్కడ 1 plus 3 అంటే 4 లో నుంచి 4 తీసేస్తే 0 వస్తుంది. సో p of 1 దగ్గర 0 వచ్చింది. నెక్స్ట్ p of 2 is equals to 2 square minus 4 into 2 plus 3. సో దట్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 4 2s వచ్చేసి 8 ప్లస్ 3. సో ఇక్కడ చూస్తే 4 ఒక 3 7 8 లో 7 పోతే 1 అది కూడా మైనస్ 1 పెద్ద నెంబర్కి మైనస్ 1 ఉంది కాబట్టి. నెక్స్ట్ p of 3 కూడా కనుక్కుందాం. 3 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 3 ప్లస్ 3. సో 3 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 9 4 3s వచ్చేసి 12 ప్లస్ 3. సో 9 ఒక 3 ఎంత 9 ఒక 3 12 12 లో నుంచి 12 తీసేస్తే 0. సో
p ఆఫ్ 3 దగ్గర కూడా మనకి వాల్యూ 0 అనేది వచ్చింది. సో దేర్ఫోర్ ఇక్కడ ఒకసారి మళ్ళీ బాగా చూడండి. p ఆఫ్ 1 దగ్గర 1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ప్లస్ 3 3 ప్లస్ 1 4 4 1 4 తీసేస్తే 0. నెక్స్ట్ p ఆఫ్ 3 వాల్యూ 3 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 3 ప్లస్ 3. సో 4 3 12 మైనస్ 12 3 స్క్వేర్ వాల్యూ 9 9 ప్లస్ 3 12 12 నుంచి 12 తీసేస్తే 0. సో దేర్ఫోర్ సో ఇక్కడ మనకి zeros ఆఫ్ పాలినామియల్స్ ఏవైపోతాయి అంటే x is equals to 1 అలాగే x is equals to 3 ఇవి మనకి సో zeros ఆఫ్ పాలినామియల్స్ అవుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. చెక్ వెదర్ -3 and 3 are the zeros of polynomials x square minus 9. సో p of x is equals to మనకి ఏమి ఇచ్చినారు? సో x square minus 9. సో ఇప్పుడు ఆ వాల్యూస్ చెక్ చేయమన్నా. p of -3 is equals to -3 whole square minus 9 that equals to -3 into -3 minus into minus plus అంటే ఇక్కడ 9 వస్తుంది -9 that equals to ఇక్కడ 0 అవుతుంది. సో therefore p of 3 is equals to p of 3 కూడా చెక్ చేయమన్నారు కదా. సో 3 square minus 9 that equals to 9 minus 9 is equals to 0. therefore x is equals to -3 అలాగే x is equals to 3 అనేటటువంటిది zeros of polynomials x square minus 9 అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. సో ఇప్పుడు మనకు ఎక్సర్సైజ్ 3.1 లో ఫస్ట్ క్వశ్చన్ లో మనకి 2 క్వశ్చన్స్ ఇచ్చినారు, 2 సబ్ క్వశ్చన్స్. ఇఫ్ p of x is equals to 5 into x power 7 minus 6 x power 5 plus 7 into x minus 6 and find coefficient of x power 5 అన్నారు. సో x power 5 లో కోఎఫిషియంట్ ఏముంది? -6 ఉంది. సో -6 కోఎఫిషియంట్ ఆఫ్ x power 5 is -6. డిగ్రీ ఆఫ్ p of x. సో ఇది ఒక పాలినామియల్ కదా. సో దీనికి హైయెస్ట్ పవర్ ఎంత ఉందో చూడండి. 7 అనేది హైయెస్ట్ పవర్ కదా. సో ఆన్సర్ 7. సో నెక్స్ట్ థర్డ్ వన్ కాన్స్టాంట్ టర్మ్ ఏది? కాన్స్టాంట్ టర్మ్ ఎంత ఉంది? -6 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అలాగే రైట్ 3 more polynomials and create 3 equations for each of them అని చెప్తాను. సో మీరే రాసుకోండి. సో నేనైతే చెప్తాను. p of 5 is equals to y power 10 minus 5x power 9 plus 8x power 8 plus 3x square plus 2. సో ఇప్పుడు క్వశ్చన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ x power 9. సో ఫస్ట్ క్వశ్చన్. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 3 అన్నారు కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మిగతా 2 మీరు చేయండి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి క్వశ్చన్స్ కూడా మీరే రాయమన్నారు. 3 క్వశ్చన్స్ అటు క్రియేట్ 3 క్వశ్చన్స్ ఫర్ ఈచ్ ఆఫ్ దెమ్ అన్నారు. సో కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 9 ఏముంది? x పవర్ 9 కోఎఫిషియంట్ -5 అనేది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్. డిగ్రీ ఆఫ్ p of 5. p of 5 అన్నప్పుడు అన్ని కూడా y ఏ ఉండాలి. సో p of x అన్నప్పుడు అన్ని కూడా x ఉండాలి. ఓకేనా? ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. సో ఇక్కడ అన్ని x ఉన్నాయి కాబట్టి x. సో p of x డిగ్రీ ఆఫ్ p of x is equals to హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంది? 10. ఓకేనా? అలాగే థర్డ్ వన్ వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 8 అంటే 8 తీసుకోవచ్చు, లేదా కాన్స్టాంట్ టర్మ్ ఏది ఇచ్చిన దాంట్లో కాన్స్టాంట్ టర్మ్ ఎంత ఉంది? 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? మిగతా 2 క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ నేను క్వశ్చన్స్ రాస్తాను, మిగతావి మీరు ఎగ్జాంపుల్ తీసుకొని చేయండి. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి సెకండ్ క్వశ్చన్ లో స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ విచ్ ఆర్ ఫాల్స్. సో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినారు, ఒక 5 స్టేట్మెంట్స్ ఇచ్చినారు. ఈ 5 స్టేట్మెంట్స్ లో ఏవి ట్రూ ఏవి ఫాల్స్. ఒకవేళ ఫాల్స్ అయితే ఆ రీజన్ ఏది అనుకో. ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ √2x square minus 3x plus 1 is √2. సో దీని యొక్క డిగ్రీ √2 నా అంటున్నారు. కాదు కదా, ఇస్ ఫాల్స్. సో మరి డిగ్రీ ఏంటి? డిగ్రీ ఆఫ్ p of x is equals to. సో p of x యొక్క డిగ్రీ ఎంత? సో దీని యొక్క డిగ్రీ వచ్చేసి సో ఏదైతే x కి వేరియబుల్ కి హైయెస్ట్ పవర్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ద కోఎఫిషియంట్ ఆఫ్ x square. ఫస్ట్ x square ఎక్కడ ఉందో చూడండి. దీని యొక్క కోఎఫిషియంట్
మనకి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి. సో p ఆఫ్ t మనకి ఏమి ఇచ్చినారు, t³ - 1 అని చెప్పేసి వాల్యూస్ అన్ని కనుక్కోమంటున్నాను. సో p ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1³ - 1 దట్ ఈక్వల్స్ టు 1 నుంచి 1 పోతే 0. సో p ఆఫ్ 1 దగ్గర 0 వస్తుంది అంటే సో మనకి ఈ ఎక్స్ప్రెషన్స్ కి సో మనకి జీరోస్ ఆఫ్ ద పవర్ అనేది అంటే p ఆఫ్ 1 అని తీసుకోవచ్చు. నెక్స్ట్ p ఆఫ్ -1, సో p ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్స్ టు -1³ - 1 దట్ ఈక్వల్స్ టు -1 కి పవర్ లో ఏది ఉన్నా కూడా సో ఒకవేళ ఇక్కడ ఆడ్ నెంబర్ ఉందనుకోండి అప్పుడు -1 అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉందనుకోండి, ఈవెన్ పవర్ ఉందనుకోండి, పవర్ అనేది ఈవెన్ ఉందనుకోండి అప్పుడు 1 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఓకేనా, ఇక్కడ మనకి -1 దట్ ఈక్వల్స్ టు -2. నెక్స్ట్ p ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0³ - 1 దట్ ఈక్వల్స్ టు ఆన్సర్ 1. సో అలాగే p ఆఫ్ 2, సో p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2³ - 1 దట్ ఈక్వల్స్ టు 8 - 1 ఈజ్ ఈక్వల్స్ టు 7. 2³ వాల్యూ 8 - 1 ఈజ్ ఈక్వల్స్ టు 7. నెక్స్ట్ p ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్స్ టు -2³ - 1 2³ వాల్యూ -8 అవుతుంది, ఎందుకంటే -2³ కదా. సో అప్పుడు మనకి -8 వస్తుంది. -8 - 1 దట్ ఈక్వల్స్ టు -1. సో -2³ అంటే -2 ఇంటూ -2 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఓకేనా, సో దట్ ఈక్వల్స్ టు -9 అనేది ఆన్సర్ వచ్చింది. సో ఇక్కడ జీరోస్ ఆఫ్ పాలినామియల్ అంటే సో t ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ చెక్ వెదర్ -2 and 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x⁴ -16. అవునా కాదా? సో ఇప్పుడు p ఆఫ్ x ఏమి ఇచ్చినారో చూడాలి. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు x⁴ -16. సో దట్ ఈక్వల్స్ టు ఇప్పుడు p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు చెక్ చేద్దాం. నెక్స్ట్ p ఆఫ్ 2 కూడా చెక్ చేద్దాం. ఓకేనా, సో -2 హోల్ పవర్ 4 -16. సో ఎప్పుడైనా చూడండి మైనస్ ఉండి పవర్ దగ్గర ఈవెన్ నెంబర్ ఉంటే అప్పుడు పాజిటివ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, అంటే +2⁴ వాల్యూ సో 16 అవుతుంది, -16 ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఇప్పుడు p ఆఫ్ 2, సో 2⁴ -16 దట్ ఈక్వల్స్ టు 16 - 16 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మనకి ఏం వచ్చింది చెక్ చేయమన్నారు. ఎస్, -2 and 2 are the zeros of the polynomial x⁴ -16 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చెక్ వెదర్ 3 and -2 are the zeros of the polynomial. సో ఇప్పుడు మనకి p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు x² - x -6 చెక్ చేయమంటున్నా. p ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 3² - 3 6. సో 9 - 3 -6 3 అంతా 9 నుంచి 9 పోతే 0 అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 0 వస్తేనే అది జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని చెప్తాం. ఓకేనా, p ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్స్ టు సో 2 - 2 హోల్ స్క్వేర్ -2 -6. 2 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 4 -2 -6. సో ఇక్కడ మనకి 3 -2 చెక్ చేయమన్నారు కదా. ఇక్కడ చూడండి 2 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 4. సో ఇక్కడ -2 -6. సో దేర్ఫోర్ ఇక్కడ మనకి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ మనకి సో -2 కదా, ఇక్కడ -2 అని రాసుకోవాలి. ఓకేనా, సో ఇది చిన్న మిస్టేక్ అనేది చేసినాం. సో ఇక్కడ మనకి -2 అంటే ఇక్కడ +2 అవుతుంది. సో దట్ ఈక్వల్స్ టు 6 లో నుంచి 6 తీసేస్తే 0. ఓకేనా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో దేర్ఫోర్ -2 ఇంటూ -2 +4 -2 అంటే +2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కూడా అందుకు వేసుకున్నాం. సో దేర్ఫోర్ ఈ రెండు ప్లేస్ లో మనకి 3 దగ్గర 0 వచ్చింది, p ఆఫ్ -2 దగ్గర కూడా 0 వస్తుంది. Therefore, yes, 3 and -2 are the zeros of the polynomial p of x at p of x is equals to x² - x -6. సో ఇక్కడికి ఎక్సర్సైజ్ 3.1 అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో 3.2 చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.